జూబ్లీహిల్స్ సిఐ శ్రీనివాసులు రెడ్డి వీఆర్ కి బదిలీ అయ్యారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఆదేశాలు జారీ చేశారు మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్. ఒక కేసులో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళను మోసం చేసినట్టుగా ఆరోపణలున్నాయి. కొన్నాళ్ల పాటు ఆమెను శారీరకంగా లొంగ తీసుకున్నట్టు నిర్ధారణ అయింది. నేరుగా డీజీపీకి ఫిర్యాదు చేసింది బాధితురాలు. విచారణ జరిపి నిర్ధారణ తరువాత చర్యలు తీసుకున్నారు సిపి. సిఐ శ్రీనివాసులు రెడ్డి ఆ మహిళ మధ్య ఏం జరిగిందో తెలీదు, కానీ వాళ్ళిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు సంభాషణలు చూస్తే మాత్రం ఇది ఒక్కరోజు వ్యవహారంలా లేదు. గతంలో ఒక కేసులో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఆమెను శ్రీనివాసులు రెడ్డి లోబర్చుకున్నట్టు విచారణలో తేలింది. అయితే ఈ కేసు కంటే ముందు బాధితురాలతో శ్రీనివాస్ రెడ్డి సంభాషణ మాత్రం బెదిరింపుని తలపిస్తోంది. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఫోటోస్ ఇతరత్ర సాక్ష్యాలు బయటపెడితేనే నా పరువే కాదు నీ పరువు పోతుందంటూ శ్రీనివాసులు రెడ్డి మాట్లాడినట్టుగా ఒక ఆడియోలో ఇప్పుడు సాక్ష్యంగా మారింది. ఒక విషయం చెప్తా, వింటా అంటే ఒక నిమిషం చెప్పు. ఆ ఫోటోలు వీటోలన్నీ ఏడంటాడు ఇచ్చేసినావు, ఓకే? దాంట్లో నేను ఒక్కనేం లేను, ఓకే? అది చూసుకో జాగ్రత్త. ఏంటి అది చూసుకో జాగ్రత్తగా, ఓకే? అవునా? ఆడపిల్లవు కదా. ఓ, ఈరోజు ఆడపిల్లని గుర్తుకొచ్చినానా? రోడ్డు మీద కొట్టినప్పుడు రాలే? మీ ఇంట్లో బట్టలు ఇప్పి కొట్టినప్పుడు గుర్తు రాలేదా? ఎవరిని కొట్టిరో లిఫ్ట్ లో బట్టలు ఇప్పి కుట్టినప్పుడు గుర్తు రాలేదా ఆడపిల్లని? చెప్తున్నా. ఆడపిల్ల డ్రెస్ చింపి కుట్టినప్పుడు గుర్తు రాలేదా? ఈ బుద్ధి గుర్తుకొచ్చిన ఆడపిల్లనని నా జీవితం బొగ్గుపాలు చేసి ఈ బుద్ధి ఆడపిల్లనని గుర్తుకొచ్చినానా? రోడ్డు మీద పెట్టినవే నన్ను తెచ్చి అన్యాయం చేసి పెట్టారే. ఇంకేం చేసేస్తారు? మీరు పెట్టారు. మీరు నా జీవితాన్ని నాశనం చేసి రోడ్డు మీద పెట్టావు. ఇక చూసుకుందాంలే. నాకు పోతే పోనీ, నా పరువు ఏమైతుంది? పరువు పోతే పోనీ. ఇన్ని రోజులు అదే కదా నువ్వు అన్నావు. నువ్వు పిరుక్కోపో, నువ్వేం పిక్కుంటావు పిక్కోపో, ఏం చేస్తావు చేసుకోపో అన్నావు కూడా. పోనీలో వదిలే ఏదైతే అదోని పానాలు పోతాయి అంతే కదా.